గతంలో ఇక్కడ సైకిల్ స్టాండ్ ఎవరికి ఉండే? లోకల్ వాళ్ళకు ఉండే. ఈ లోకల్ వాళ్ళకు టెండర్ రాకుండా మహారాష్ట్ర వాళ్ళకో గుజరాత్ వాళ్ళకో టెండర్ వచ్చే విధంగా గ్లోబల్ టెండర్స్ అన్నారు. అరే సైకిల్ టెండర్లకు గ్లోబల్ టెండర్ ఎందుకు నాయనా? చిన్నోడు బతుకొద్దా? లోకల్ వాడు బతుకొద్దా? ఇవి కండ్లతోని చూస్తే అర్థం కాదు. మనసు పెట్టి మానవీయ కోణం నుంచి చూస్తే పేదవాని సమస్యలు అర్థమవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో నేను కూడా చాలా సందర్భాలలో ఇక్కడ బుక్ స్టాల్ ఉండే, కూల్ డ్రింక్ షాపులు ఉండే, పల్లి చెక్కీలు షాపులు ఉండే, బిస్కెట్ స్టాల్ ఉండే. ఈ రోజు ఆ లోకల్ వాళ్ళు అమ్మే ఈ స్టాల్ అన్ని కూడా పోయినాయి. ఎవరికి వచ్చినాయి? పక్కకున్న ఏపీ టెండర్, ఏపీ రాష్ట్రంలోకి వచ్చినాయి, మహారాష్ట్రలోకి వచ్చినాయి. అక్కడ వీళ్ళందరూ కూడా మా ప్రాంత బిడ్డలందరూ కూడా కూలీలుగా పనిచేస్తున్నారు. స్థానికులను పొట్టగొట్టే ప్రయత్నం ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేయొద్దని చెప్పి ఈ పోరుగల్ లాంటి ఓరుగల్ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బోడగుట్ట ప్రాంతంలో రైల్వే ట్రాక్ మరి దాటుతున్నటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు గాని, రైల్వే అధికారులు గాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తక్షణమే రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది దశల వారీగా ఉద్యమం కొనసాగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకుపోతాం. రేపు ఉదయం 10 నుంచి 2 వరకు కాజ్పేట్ చౌరస్తాలో ఈ డిమాండ్స్ ను రైల్వే అధికారుల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి మేము ఉద్యమం చేపట్టబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ షాపులు గాని దయచేసి వేరే ప్రాంతానికి తరలించొద్దు. ఒకవేళ మీరు తరలించినట్టయితే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ ధర్నా కార్యక్రమానికి అసెంబ్లీలో ఉన్నటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు రాబోతున్నారు. రేపు ధర్నా కార్యక్రమంతో ప్రారంభమై ఖచ్చితంగా 80% స్థానికులకు ఉద్యోగాలు ఈ కోచ్ ఫ్యాక్టరీలో వచ్చే వరకు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. 8వ తారీఖు 9వ తారీఖు పార్లమెంట్ మరి సెషన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ప్రాంత సమస్యలపైన మీరు పోరాడండి, ప్రాంత ప్రజల మనుగడను కాపాడండి, ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించండి అని చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.